నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ చూపులు కలిసిన శుభవేళ. మీ మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే సాయంత్రం 4 అయింది. డిసెంబర్ ఎండ ఉండి లేనట్లుగా ఉన్నది. తోటలో వింజ మరల్లా ఊగుతున్న చెట్ల కొమ్మల నుండి వెలువడుతున్న చల్లని గాలులు ఏసీని మించిన హాయినిస్తున్నాయి. మధుమిత సపోటా చెట్టును చూస్తూనే పండును కోసుకోవాలన్నట్లుగా కాస్తంత పైకెగరగా బయట జారడంతో బయటపడ్డ నాభి మనోహర్ను మత్తెక్కించింది. అందాలు దాచుకున్న తెల్లటి ఆమె బ్లౌజ్ పూర్ణ చంద్రుడిలా వెన్నెలలో వెరిజిమ్ముతుంది. చేతికి చిక్కిన పండిన సపోటా ఆమె గుప్పెటలో 2 ముక్కలైంది. కళ్ళు పెద్దవి చేసుకుని ఆమెని చూస్తున్న మనోహర్ సెల్ఫోన్లోని కెమెరాకు పని కల్పించాడు. ఆమె పైటను సర్దుకుంటూ చేతిలోని సపోటా నుండి సగం తీసి మనోహర్ చేతిలో పెట్టింది. అలా పెడుతున్న ఆమె చేతి వెళ్ళు అతని అరచేతుల్లో విద్యుత్ ప్రసరింపజేసింది. ఇదెంత టేస్టీగా ఉందో తిని చెప్పు అంది మధు చిరునవ్వుతూ. ఎందుకు అడుగుతున్నానంటే నీ స్వంతమైన ఈ పండు నా పోషణలో పెరిగింది కనుక. తండ్రి తోటి సంగతి చెప్పినప్పుడు ఆలనా పాలన లేక ఎండిపోయి ఉంటుందిలే అనుకున్నాడు. కానీ దీన్ని చూస్తుంటే తన తండ్రి దగ్గరుండి చూసిన ఇంత అందంగా తీర్చిదిద్దగలిగేవాడు కాదేమో అనిపిస్తుంది మనోహర్కు. కష్టపడి కోసుకున్న దాంట్లో సగం ఇవ్వడం దేనికి, నేను మరోటి కోసుకుంటాను, దీన్ని నువ్వే తినే. మనోహర్ మాటలకు తెల్లని పలువరిసే కాకుండా గులాబీ రంగు చిగుళ్ళు కూడా కనపడేలా పక్కపక్క నవ్వింది మధు. నీకు గుర్తుందా, కాకింగిలు చేసిన జామపండు రుచిని మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు ఆస్వాదించాము. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె ముఖం ఎర్రగా కందింది సిగ్గుతో. ఆమె మీద నుండి చూపు మరల్చుకోలేకపోయాడతను. క్రితం రోజు ఉదయం 6 గంటలప్పుడు చల్లటి మంచు కురుస్తున్న సమయంలో సాయిరాంపురంలో అడుగుపెట్టాడు మనోహర్. అమెరికా వెళ్తున్నావు, ఒకసారి వెళ్ళి ఆ పుట్టిన ఊరు మన పొలాలు తోటను చూసిరా. అమెరికా వెళ్ళే పిల్లలు 2 ఏళ్లలో వస్తాం 3 ఏళ్లలో వస్తామంటే చెప్తారే కానీ తిరిగి రారు. మళ్ళీ ఎప్పుడొస్తావో తెలీదు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళావు ఊరికి. అక్కడ మనకి ఏమేమి ఉన్నాయని నువ్వు తెలుసుకుంటే మంచిది. నేను ఎప్పుడు పోతానో తెలియదు కదా అన్నాడు తండ్రి రాఘవరావు. అవేం మాటలు నాన్న, తప్పకుండా వెళ్ళొస్తాను అన్నాడు మనోహర్. నా ఫ్రెండ్ పరందామయ్య మన పొలాలు తోటలు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అక్కడ నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. సరేనన్న, వెళ్ళి చూసొస్తాను. నాకు ఇంకో ఆలోచన కూడా వస్తుంది. ఇంకెన్నాళ్ళు వాటికి పట్టాదారులమని ఘనంగా చెప్పుకుంటాం. ఇంత దూరాన కూర్చొని అమ్మకానికి పెట్టేస్తా. రాజధాని రావడంతో రేట్లు పెరిగాయి. ఆ డబ్బు బ్యాంకులో వేసుకుంటే వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ ప్రస్తుత ఇన్కమ్ కంటే ఎన్నో రేట్లు ఎక్కువ వస్తుంది. నిశ్చింతగా జీవితాంతం కాలు మీద కాలేసుకొని బ్రతకొచ్చు. కొడుకు మాటలకు రాఘవరావు మనసు చివుక్కుమన్నది. వారసుడిగా ఎప్పటికైనా వాటి ఫలాలను అనుభవించాల్సింది నువ్వే. నేను చెప్పేదేముంది, ఫైనల్ నిర్ణయం నీదే అన్నాడు నిర్లిప్తంగా. మరుసటి రోజే సాయిరాంపురంకి బయలుదేరాడు మనోహర్. సాయిరాంపురంలో బస్సు దిగి ఊరి మధ్యగా ఉన్న మెయిన్ రోడ్లో కాలు పెడుతూనే పెద్దగా మార్పులేని పరందామయ్య ఇంటిని గుర్తించాడు. దానికి పక్కగా ఉన్న తమ ఇంటిని చూశాడు. అది ఆలనా పాలన లేనట్లుగా పాతబడున్నది. ముందు వైపు పెంకుటి కప్పు ఒరిగిపోయున్నది. పరందామయ్య లోపలికొస్తున్న మనోహర్ని చూస్తూనే గుర్తించాడు. ఆయన ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా వీరింట్లోనే దిగుతుంటాడు. బాగున్నారా బాబు? పరందామయ్య భార్య వచ్చి పలకరించింది. బాగున్నానత్తా అని బదులిచ్చాడు మనోహర్. కొత్త కంఠం వినబడగా వారి ఒక్కగానొక కూతురు మధుమతి ఇంట్లో నుండి బయటికి రావడంతో కళ్ళప్పగించి ఆమెని చూస్తూ ఉండిపోయాడు మనోహర్. చిన్నప్పుడు తనతో కలిసి ఆడుకున్న 2 చెడుల పిల్లేనా ఈ అమ్మాయి? మధుమతి అతడెవరో తెలియక కళ్ళెం ముడిచి చూస్తూ అయోమయంలో పడింది. మధు, గుర్తుపట్టలేదా? రాఘవరావు మావయ్య కొడుకు మనోహర్. మనందరినీ చూడాలని వచ్చాడు. త్వరలో అమెరికా వెళ్తున్నాడు తెలుసా అన్నాడు తండ్రి నవ్వుతూ. మధు తన పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసుకుని అతడిని చూస్తుంది. చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుని తనతో పాటు తిరిగిన మనోహరేనా ఇతను? ఎప్పుడు నోట్లో కుడి చేతి బొటనవేలు వేసుకునుండే అతన్ని తను ఆట పట్టిస్తూ ఉండేది. బాగున్నావా అంది ముందుకొచ్చి. బాగున్నాను అన్నాడు చిరునవ్వుతో చూస్తూ. మనోహర్, మధు కూడా ఈ సంవత్సరం అమెరికా వెళ్ళాలనుకుంటుందిరా. మన పొలాలు తోటలు అన్నీ దాని ఆధ్వర్యంలోనే పచ్చతీర్థం పుచ్చుకుంటున్నాయి. అగ్రికల్చర్ BSc చదివింది. వేరే దేశాల్లో పండే విలువైన పంటలను మన దగ్గర పండించే ప్రయత్నం చేస్తుంది. వాటిని ఎలా పెంచాలా అని పుస్తకాలన్నీ తెగ తిరిగేస్తూ ఉంటుంది. ఆ విషయంలోనే అక్కడ 1 నెల రోజుల పాటు నుండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనేదే దాని కోరిక.
కూతుర్ని గర్వంగా చూస్తూ చెప్పాడు పరందామయ్య. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు మనోహర్ మధువంక. పచ్చటి పసిమి రంగులు కళ్ళు చెదిరే అందం తనది. చీర కట్టుకుని పల్లెటూరు అమ్మాయిలా ఉంది. తనలో అంత టాలెంట్ ఉంది అంటే ఆశ్చర్యం వేసింది అతనికి. వాళ్ళతో పాటు లోపలి కదిలాడు. అందరూ కలిసి టిఫిన్ చేశారు. మధు, మనోహర్ని తీసుకెళ్ళి మనవి వాళ్ళవి పొలాలు తోటలు చూపించు. మన ఊరు ఎంత అందమైందో అమెరికా వెళ్ళినా అతను మర్చిపోకూడదు అన్నాడు పరందామయ్య నవ్వుతూ. అలాగే నాన్న అని బదులిచ్చి తన గదిలోకి వెళ్ళింది మధు. 10 అవుతుండగా ఇద్దరు ఇంట్లో నుండి బయటకొచ్చారు. మనోహర్ జీన్స్ టీషర్ట్ వేసుకున్నాడు. మధు లేత గులాబీ రంగు చీర కట్టుకుని పొడవైన జుట్టుని జడగా వేసుకున్నది. దానిపై సువాసనలు వెదజల్లి మల్లెదండ, నుదుట కుంకుమబొట్టు, కళ్ళకు కాటిక, తడిసిన సన్నని పెదవులు సహజ సౌందర్యంతో మెరిసిపోతున్నాయి. చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని బయటకొస్తూ, నడుస్తావా జీప్లో వెళ్దామా అని అడిగింది. వాకిట్లోనే ఉన్న జీపుని చూస్తూ. నడుద్దాంలే, మారిపోయిన ఊరిని కూడా చూడొచ్చు. 4 అడుగులు వేశారో లేదు ఇంట్లో నుండి వస్తున్న మాజీ సర్పంచ్, ఎవరే మధు ఈ అబ్బాయి అని అడిగాడు కళ్ళ జోడు మీదుగా చేయి పెట్టుకుని చూస్తూ. రాఘవరావు మామయ్య కొడుకు పెదనాన్న అంది. ఓరోరి నువ్వటరా, ఎంత పెద్దవాడవయ్యావురా. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారండి అన్నాడు. పొలం దగ్గరకు వెళ్ళేలోగా కనీసం 5-6 అడిగారు మధుని అతడి గురించి. 5th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాక తను మళ్ళీ ఆ ఊరు రాకపోవడంతో ఎవరు గుర్తించే అవకాశం లేదు. ఇప్పటికే ఎండెక్కింది. పొలాల దగ్గర వరికుప్పలు తప్ప మరి ఏమీ కనబడవు. రాత్రంతా ప్రయాణం చేశావు. తోటకు వెళ్దాం పదా, చల్లగా హాయిగా ఉంటుంది. చెవికున్న జూకాల ఊగేలా తలూపుతూ అంది మధు. ఇది నీ సామ్రాజ్యం. నువ్వు చెప్పిన మాట వినడం నా విధి అన్నాడు కొంటెగా నవ్వుతూ. మధుతో మాట్లాడుతుంటే తెలియని హుషారు మనసంతా నిండిపోతుంది అతనికి. నిన్ను చూస్తుంటే చిన్నప్పటి నీ రూపమే గుర్తొస్తుంది. నువ్వు నోట్లో బొటనలు వేసుకుని నా వంకే చూస్తుండు, ఫోటో తీసి పెట్టుకుంటాను అంది గలగలా నవ్వుతూ. నువ్వు 2 జడలు వేసుకుంటే నాకు చూడాలనుంది అన్నాడు కళ్ళు చికిలించి ఆమెనే చూస్తూ. తోటలోకి చేరుకున్నారు. ఎటు చూసినా పూలే. సన్నజాజులు, మల్లెలు, చామంతులు. మరోపక్క జామ, మామిడి, దానిమ్మ. మూటబావి పక్కగా పెద్ద పనస చెట్టు. తోటకు కాపలాగా చుట్టూ కొబ్బరి చెట్లు. పాదులు శుభ్రం చేసి నీళ్లు పెడుతున్న కూలీలు. కంటికి ఇంపుగా కనిపిస్తుంది ఎటు చూసినా. ఓపికగా అన్నింటినీ ఫోటోలు తీశాడు మనోహర్. సరదాగా తోటలో తిరుగుతూ ఫ్రూట్స్ కోసుకుని తింటూ చిన్నప్పటి విషయాలు, ఫ్రెండ్స్ గురించి గుర్తుకు తెచ్చుకుని మాట్లాడుకుంటూ సమయం గడిపి 12 అవుతుండగా ఎండగా ఉండడంతో ఇంటికి రిటర్న్ వచ్చేశారు. ఇంటికి వచ్చేటప్పటికి తల్లిదండ్రి వరండాలోని బ్యాగ్ పట్టుకుని కూర్చున్నారు. మధు, ఏలో నుండి బాబాయ్ ఫోన్ చేశాడే. రేపు ఉదయాన వాడి మనవరాలికి అన్నప్రాసనట. అమ్మ నేను దాని చేత పాయసం తినిపించాలట. మా భోజనాలు అయ్యాయి కానీ మీరు తినేసేయండి. మేము జీప్ తీసుకెళ్తాం. ఎల్లుండి తెల్లవారేటప్పటికల్లా వస్తాం అంటూ మనోహర్ వంక చూస్తూ, మేము వచ్చిందాకా ఉండు, వెళ్ళొద్దు అని చెప్పి జీప్ ఎక్కేశారు. కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు ఇద్దరు. అంత పెద్ద ఇంట్లో తామిద్దరే ఉండడం అతనికి థ్రిల్గా అనిపించింది. అందున మూసి ఉన్న డోర్. ఏదో కొత్త పులకింత అతని మదిలో. ఎప్పుడో దేనికి, నాతో పాటే వచ్చేరాదు అమెరికా? ఇక్కడేముంది ఆశగా ఆమెని చూస్తూ అడిగాడు మనోహర్. ఇక్కడ లేనిది అక్కడ ఏముందో చెప్పు. నేను లేని సాయిరాంపురం కంటే నేనుందామనుకుంటున్న అమెరికా గొప్పదనిపించడం లేదా నీకు? కళ్ళ ముందు తటిలతలా మెరుస్తున్న ఆమెని చూస్తుంటే మంచులో తడుద్దామనుకుంటున్న తను మమతల వలలోకి జారిపోతున్నాడా అనిపిస్తుంది అతనికి. అతని మాటలకు చిన్నగా నవ్వింది మధు. కాసేపు రెస్ట్ తీసుకో, కాలువతలున్న మన పొలాలు చూసొద్దాం అంది లేస్తూ. పొద్దున దూరం నుండి కనబడ్డాయి కదా గడ్డివాములు, అక్కడక్కడ ఎడ్లు, మేకలు తప్ప ఏమీ లేవు. అదంతా ఫోన్లో ఫొటోస్ తీశాను. పొలానికేం వద్దు కానీ మళ్ళీ తోటకి వెళ్దాం మార్నింగ్. మన మూటబావి దగ్గర జలకాలాడొచ్చు అన్నాడు మత్తుగా ఆమెని చూస్తూ. గిలిహింతలు పెడుతున్నట్టున్న అతని చూపులను తప్పించుకుంటూ అలాగే అంది మెల్లిగా. ఈ సాయంత్రం మన ఊరు మొత్తం చూసొద్దాం అంటూ ఆమెని మైమర్చిపోయి చూస్తున్నాడు మనోహర్. సాయిరాంపురం వచ్చి కొన్ని గంటలే అయినా కనపడుతున్న ఆమె అందం కొన్ని యుగాలుగా అతని ముందే ఉన్నట్లుగా అనిపిస్తుంది. పొద్దున్న పెట్టుకున్న పూలే ఇంకా వాడకుండా పరిమళాలు వెదజల్లుతూ అతనిలో కొత్త మత్తును నింపుతున్నాయి. రేపు మార్నింగ్ డ్రెస్లో 2 జడలతో నిన్ను చూడాలంది అని అన్నాడు మనోహర్ చెరగని చిరునవ్వుతూ. చెప్పు చెప్పు, ఇంకా ఏమున్నాయో నీ కోరికలు
అన్నీ ఒకచోట రాసుకుంటాను. అతడితో మాట్లాడాలనే ఉత్సుకతను మనసులో నుండి తుంచి వేయలేకపోతుంది మధు. ఇన్నాళ్లుగా నిద్రపోతున్న ఆమె మనసు సెలిహేటి అలలు మనోహర్ విసురుతున్న పూల బాణాలకు ఎగిరెగిరి పడుతున్నాయా అనిపిస్తుంది. ఇద్దరు పొంగుతున్న కడలిలో ఊగిపోతున్న నావల్లా ఉన్నారు. ఊరంతా తిరిగి చీకటి పడుతున్న వేళ ఇంటికొచ్చారు. నేను వంట చేస్తాను, నీకు ఇష్టమైనవేవో చెప్పు. చెంగును చీర మీదుగా నడుముకు బిగించింది మధు. నువ్వు చేసిందే నాకిష్టం అన్నాడు మనోహర్ ఆమెనే చూస్తూ. చిన్నగా నవ్వి మధు ఎక్కరి ప్రిపేర్ చేస్తుంటే తన పక్కన నిలబడి ఆసక్తిగా చూస్తున్నాడు మనోహర్. డిన్నర్ చేసి ఆరుబయట చల్లని గాలిలో నడుస్తూ ఉన్నారు. కాసేపటికి ఇక వెళ్దామా లోపలికి, ఎవరైనా చూస్తే దయ్యాలనుకొని భయపడతారు అంది మధు నవ్వుతూ. ఆమె నవ్వుతూ జత కలిపి తనతో పాటు ఇంట్లోకి అడుగులు వేశాడు మనోహర్. ఆమెతో కలిసి టైం స్పెండ్ చేయడం అతని మనసుకు ఎంతో హాయిగా ఉంది. తనతోనే ఉండాలని, మాట్లాడాలని, తన తేనె పలుకులను విని తరించాలని, ఇంకా ఏదేదో చేయాలని అతని మనసు ఆరాటపడుతుంది. గుడ్ నైట్, హాయిగా పడుకో వాటర్ బాటిల్ అందిస్తూ అంది మధు. గుడ్ నైట్ చిరునవ్వుతో బదిలిచ్చి గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు మనోహర్. మరునాడు ఉదయం పంట కాలువల మధ్య గట్టు మీదగా వెళ్ళి పొలాలు చూసొచ్చారు. అమెరికా కంటే సాయిరాంపురమే నాకు బాగుంటుందేమో అనిపిస్తుంది మాటలు ముద్ద ముద్దగా వస్తుండగా అన్నాడు మనోహర్ మామిడి చెట్టు కింద కూర్చొని పకోడీలు తింటూ. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు ఇక్కడ పల్లెటూరులో ఉండడమా అని నవ్వి. నా సంగతి వేరు. నా చేతుల్లో పెరుగుతున్న ఈ చెట్ల చుట్టూ తిరుగుతుంటే వాటి ఆకుల సువాసనలు, పూల పరిమళాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఈ పరిసరాలను వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు అంది మధు తన్మయంగా. ఇదే ఆఖరిసారేమో తోటను చూడడం అన్నట్టుగా నీరసంగా మొహం పెట్టాడు మనోహర్. అవును, నీ అమెరికా ప్రయాణం ఎప్పుడో చెప్పనే లేదు ఆసక్తిగా అడుగుతున్న మధు కళ్ళలోకి చూశాడు. వినపడనని అడుగుల శబ్దానికి కాలి గజ్జల పట్టిల సవడి తోడైనట్లే తోటలో మృదు మధురమైన ఆకుల కదలికకు రంగురంగుల పిట్టల కిలకిలలు తోడై వినసొంపుగా వినపడుతున్నాయి. పక్కన నువ్వు ఉండగా ఇక్కడ తిరుగుతుంటే నీలాగానే నేను మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాను. నీ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. మంచు కుప్పల కోసం అంత దూరం పరిగెత్తాలో, ఇక్కడే ఉండి మధురోన్నత తలుపులలో ఈదులాడాలో నిర్ధారించుకోలేకపోతున్నాను అన్నాడు తన్మయంగా మధుని చూస్తూ. అంటే కనురెప్పలు టపటపలాడిస్తూ అడిగింది. నేను ఎక్కి కూర్చున్న త్రాసు నన్ను సాయిరాంపురం వైపే మొగ్గు చూపిస్తుంది అతి చిన్నగా అన్నాడు మనోహర్. గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలవి. కంటపు తడి ఆ మాటల్ని అమృత గుళికల్లా మారుస్తున్నది. ఏమంటున్నావు మనోహర్? నువ్వు చదువుకున్న చదువేంటి, చేయాలనుకున్న జాబ్ ఏంటి? ఇక్కడేం చేయగలవు? నీలాంటి వాళ్ళు ఈ వాతావరణంలో ఇమడడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. పనసకాయలు కోయించిస్తాను, హైదరాబాద్ తీసుకెళ్తావా? నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి, చెప్పు, కోయించి ప్యాక్ చేస్తాను. కోయడానికి వీలు కానివైతే? అతడి మాటలకు అర్థం కానట్టుగా చూస్తూ ముందుకు అడిగేసిన మధు కాలు రాయికి తగిలి తూలి పడబోతుంటే చటుక్కున పట్టుకుని తీసుకువెళ్ళి పక్కనే చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చోబెట్టాడు మనోహర్. తన చెయ్యి మధు చేతిలో బిగుసుకుపోతున్నట్లు అనిపించగా ఓరంగా చూశాడు ఆమె వైపు. ఆమె కళ్ళు మూసుకుని అతని చేతిని గట్టిగా పట్టుకోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. నరాలు జీవమంటున్నాయి ఆ స్పర్శకు. ఆ క్షణాన ఏదో చెప్పాలనే తపన. కళ్ళకు మధు తప్ప మరేమీ కనబడడం లేదు. మనసు మీద పరుచుకున్న పొరలన్నింటినీ తొలగించి ఆమె ముందు పరచాలన్నట్టుగా ఆత్రంగా ముందుకు వంగాడు. పైనున్న సూర్యుడు తన సమయం అయిపోయిందన్నట్టుగా పడమటి కొండల వెనక్కు జారుకుంటున్నాడు. మధు తల వంచుకొని అతడి చేతిని తన వణుకుతున్న చేతిలో గట్టిగా బిగించి వేస్తుంది. ఎప్పుడూ ఇలాగే పట్టుకొని నువ్వు నాకు తోడుగా ఉంటే అమెరికా వెళ్ళే ఆలోచనని మానుకొని ఇక్కడే ఉండిపోతాను. మీ ఇంటి పక్కన కూలేందుకు సిద్ధంగా ఉన్న మా ఇంటిని పడగొట్టి మన కోసం మరో ఇల్లు కట్టిస్తాను. ఆమె సమాధానం కోసం ఆగలేదు అతడు. ఆమె తలను గట్టిగా పట్టుకొని తన మొహం దగ్గరికి తీసుకొని ఆమె పెదవులను చుంబిస్తూ కౌహిలిలో ఉక్కిరిబిక్కిరి చేయసాగాడు. తన ప్రపోజల్ను ఆమె రిజెక్ట్ చేసే వీలైనంత గట్టిగా. ఊహించని అతని ప్రపోజల్కి సడన్గా చోటు చేసుకున్న అతడి చుమ్మనానికి ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విచ్చుకుంటే మనసు ఆనందంతో ముడిసిపోయి మైమర్చిపోయింది. మగతతో మూసుకుపోతున్న కళ్ళను బలవంతాన తెరుస్తూ
అతని మాటలు గుండె లోతుల్లోకి చొచ్చుకుపోతుంటే సర్వం మరిచి తమ మధ్య గాలి కూడా చొరబడ్డానికి వీలైనంతగా అతన్ని అతుక్కుపోయింది. ఆమె నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మనోహర్ ఆనందానికి అవధుల్లేవు. మరింత గాఢంగా హత్తుకుని ఆమెకు తొలి ముద్దు రుచి చూపిస్తూ తను ఆ ముద్దులోని తీయని అనుభూతిని ఆస్వాదిస్తూ కాసేపటికి తనని వదిలి కళ్ళలోకి చూశాడు. ఇకపై నేను నీ దారిలోనే నడుస్తాను. నువ్వు కోరినట్టు అన్ని దేశాలు తిరుగుతూ కొత్త పంటల్ని కలిసి పండిద్దాం. మనోహర్ మాటలకు మురిసిపోతూ అతని శరీరాన్ని తన బాహుబంధాలలో బిగించి వేసింది భావోద్వేగంతో. నేను కోరుకున్నట్లే మా ఊరివాడే, నాకు నచ్చినవాడే, నేను మెచ్చేవాడే నాకు జీవిత భాగస్వామి అవ్వడానికి మించిన ఆనందం ఇంకేముంటుంది? అది నా అదృష్టం అని ఎమోషనల్ అవుతూ అతని హృదయాన్ని కన్నీటితో తడిపేస్తుంది. ఆమెను హత్తుకుని అలా ఉండిపోయిన మనోహర్ పెదాలపై ప్రశాంతమైన చిరునవ్వు చేరింది. అప్పటికే చీకట్లు కమ్ముకోవడంతో అతని వదిలి లేచి సిగ్గుతో తల వంచుకుని నిలబడింది మధు. మనోహర్ తనని అపురూపంగా చూస్తూ ఆమె చెయ్యి తన చేతులకు తీసుకుని నడుస్తుంటే కొత్త పులకింత మది నిండగా హాయిగా అతని అడుగులతో అడుగులు వేసాగింది మధు. ఇంటికి చేరుకుని ప్రేమ ఊసులు చెప్పుకుంటూ డిన్నర్ చేసేసి టీవీ ముందు కూర్చున్నారు. మనోహర్ ఆమెకు దగ్గరగా జరిగి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకోవడంతో హార్ట్ బీట్ రేజ్ అయిపోయి మెల్లిగా తల తిప్పి అతని వైపు చూసింది. చిలిపిగా కళ్ళెగిరేశాడు మనోహర్. తడబడి చూపు తిప్పేసుకుని తనలో తాను నవ్వుకుంటూ టీవీ వైపు దృష్టి మరల్చింది మధు. కాసేపు టీవీ చూసి పడుకోవడానికి వెళ్ళారు. మార్నింగ్ 10 వరకల్లా పరందామయ్య దంపతులు ఇంటికి చేరుకున్నారు. వాళ్ళకి బాయ్ చెప్పి తన ఇంటికి బయలుదేరాడు మనోహర్. మరుసటి రోజు మార్నింగ్ పరందామయ్యకి కాల్ చేశాడు రాఘవరావు. పరందామం, నేను అనుకున్నది నెరవేరిందిరా. నీ ఒక్కగానొక్క కూతురు భర్త పిల్లలతో జీవితాంతం నీ కళ్ళెదుటే ఉండాలి అనేది నీ కోరికైతే, మా ఒక్కగానొక్క కొడుకు మమ్మల్ని వదిలి విదేశాల్లో స్థిరపడకూడదనేదే మా కోరిక. మన ఇద్దరి కోరికలు కూడా ప్రశ్నార్థకంగా మారుతుండడంతో నా బుర్రలో మెరుపు మెరిసింది. దాని ఫలితమే వాణ్ణి మన ఊరు బలవంతంగా పంపింది. వాడక్కడ ఉన్నది 2 రోజులే అయినా ఇద్దరు చిలకా గోరింకలై మన కోరికలకు ఓ చక్కటి ముగింపిచ్చారు అన్నాడు రాఘవరావు సంతోషంగా. అవునరా, నాకు చాలా సంతోషంగా ఉంది. మేం కూడా వాళ్ళకి ఏకాంతం కల్పించాలని మనవరాలి అన్నప్రాసన వంక పెట్టుకొని నేను మీ చెల్లెలు ఏలూరు వెళ్ళాం. మొత్తానికి మనిద్దరం వియంకులం కాబోతున్నాం. త్వరగా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తే అందరం హాయిగా ఇక్కడే ఉండొచ్చు సంబరపడిపోతూ నవ్వుతూ అన్నాడు పరందామయ్య. ఆ నవ్వుతో జత కలిపి నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు రాఘవరావు. 15 రోజుల్లో మనోహర్ మధుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరూ చిలక గోరింకల్లా అన్యోన్యంగా ఉంటూ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎన్నో ప్లేసెస్ హ్యాపీగా తిరుగుతూ అగ్రికల్చరల్ రీసెర్చ్ చేస్తూ కొత్త కొత్త పంటలు పండిస్తూ ఊరు నలుమూలలా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ యంగ్ జనరేషన్కి ఆదర్శంగా నిలుస్తూ తమదైన శైలిలో పచ్చగా దూసుకుపోతున్నారు. తమ కళ్ళ ముందే చక్కగా సంసారం సాగిస్తున్న తమ పిల్లలను చూసుకుంటూ మురిసిపోతూ తమ శేష జీవితాన్ని సంతోషంగా తృప్తిగా సాగిస్తున్నారు ఆ పెద్దవాళ్ళు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.